నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ముంబై 26/11 అటాక్స్. ఈ 10-15 ఏళ్లలో పుట్టిన పిల్లలకి తెలియకపోవచ్చేమో కానీ ఒక ఏజ్ గ్రూప్కి, ప్రత్యేకించి యువతరానికి, మధ్య వయస్కులకి దీనికి సంబంధించిన సమగ్రమైన అవగాహన ఉంది. ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ సబ్జెక్ట్ అంటే, ఈ కేసులో కీలక నిందితుడు, అంటే ఇంకా చట్టం భాషలో నిందితుడే, ఉగ్రవాది అయినా సరే చట్టం భాషలో నిందితుడే, అందుకని మనం కూడా నిందితుడనే అందాం. తహవూర్ హుస్సేన్ రాణాని అమెరికా భారత్కి అప్పచెప్పింది. ఆయన తీసుకొచ్చారు, చాలా గౌరవప్రదంగా ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్లారు. ఈరోజు విచారణ మొదలైంది. దానికి ముందు ఉన్నతాధికారులందరూ మీట్ అయ్యారు. దానికి ఒక డిఐజీ రేంజ్ ఆఫీసర్ ఆ టీము ఆయన్ని విచారిస్తోంది. ఆ విచారణలో విషయాలన్నీ రాబడతారు. 2 కెమెరాల్లో మొత్తం విచారణని రికార్డు చేస్తారు. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. చూశారు కదా, ఇతనే తవహూర్ హుస్సేన్ రాణా. ఇతను ఆర్మీలో, పాకిస్తాన్ ఆర్మీలో ఒక డాక్టర్. ఇతని ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరికీ తెలియవు. ఇతను హెడ్లీ. మొత్తం ఈ పథకానికి రచన చేశాడు, ఈ విధ్వంసానికి పథక రచన చేశాడు ఇతను కసబ్. తెలుసు, బోట్ వేసుకొని పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చేసాడో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది తవహూర్ హుస్సేన్ రాణా. హుస్సేన్ రాణా ఎవరు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఎవరు పిలిపించారు? ఇదంతా ఏంటంటే, అతను పాకిస్తాన్కు చెందిన కెనడియన్ నేషనల్. పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా చేశాడు. అంతకు మించిన ఆధారాలు ఏం లేవు. దగ్గర 52 ఫెడరల్ కోర్ట్స్ ఉంటే అమెరికాలో 30-40 కోర్టుల తలుపు తట్టాడు. చివరికి అమెరికన్ సుప్రీంకోర్టు తలుపు తడితే, అయ్యా మిమ్మల్ని, మీ పిటిషన్ని మేము యాక్సెప్ట్ చేయము, భారత్కు అప్పచెప్పద్దు, నన్ను చిత్రహింసలు పెడతారని. మరి ఈయన ఏం చేసింది ఏంటి? కొన్ని వందల మంది ప్రాణాలు వదిలారు. ఇతను ఇచ్చిన బ్లూ ప్రింట్ తీసుకొని హెడ్లీ చేసిన ధ్వంస రచన వల్ల కొన్ని వందల మంది విదేశీయులు కూడా ఉన్నారు. అందులో అమాయకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ ఎన్ఎస్జీ గార్డ్స్ ఉన్నారు, ఎన్ఎస్జీ కమాండోస్ ఉన్నారు. మరి ఇంత జరిగిన తర్వాత ఈయన చిత్రహింసలు పెట్టకూడదంట. అది ఆయన అమెరికన్ కోర్టుకు చేసుకున్న, సుప్రీంకోర్టుకు చేసుకున్న విజ్ఞాపన. అయితే ఏమైంది? సుప్రీంకోర్టు డినై చేసి, లేదు మేము భారత్కి అప్పచెప్పేస్తాం అంది. ఆయన వచ్చారు, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆయన్ని విచారణకి తీసుకుంది. నవంబర్ 26, 2008 దేశ చరిత్రలో చీకటి రోజు. ఎందుకు చీకటి రోజు? వీళ్ళు పథకరచన చేశారు. హెడ్లీ అండ్ రాణా. ఎగ్జిక్యూట్ చేసింది కసబ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాది, లష్కరే తోయిబా. ఈ లష్కరే తోయిబా గురించి ఎవరన్నా ఎక్కువ మాట్లాడారనుకోండి, మాట్లాడితే వాళ్ళు హిందూ మతోన్మాదులు అనమాట. ఈ దేశంలో అప్పటి వరకు కాంగ్రెస్ సృష్టించిన వ్యవహారం. సరే, అది పక్కన పెడితే, ఇతను ఆ రోజు ఈ కసబ్ ముంబై తీరానికి చేరుకున్న తర్వాత ఒక బోట్లో దాదాపు 8 వెహికల్స్ అరేంజ్ చేశాడు. టిప్ టాప్గా కసబ్ గారు, వారి యొక్క 14 మంది అనుచరుల బృందము కలిసి ఆ 8 వెహికల్స్లో మత్స్యకారుల బస్తీ నుంచి, అదొక మత్స్యకారుల బస్తీ, తీరాన్ని ఆనుకొని ఉన్న ఒక మత్స్యకారుల బస్తీలో వాళ్ళు బోటును వదిలేసి మరీ వచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద, మనం చూస్తుంటాం క్రికెటర్స్ కిట్స్ చూస్తుంటాం, ఆ సైజులో ఉన్న కిట్స్ తెచ్చుకున్నారు 14 మంది. తీసుకొని వెళ్తుంటే ఎవరికి అనుమానం రాకుండా ఏంటంటే, ముందస్తుగానే ఈయన ఏర్పాట్లు చేశాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళని ఆ ప్లేస్ ఖాళీ చేయించి పంపించి, ఏదో సర్దేసి పంపించాడు. వాళ్ళు ఆ కార్లు ఎక్కారు. ఎక్కిన తర్వాత మధ్యదారిలో 2-3 బాంబ్ బ్లాస్టులు చేసుకుంటూ తాజ్కి చేరుకున్నారనమాట. సో అది తాజ్ హోటల్పై ఉగ్రదాడి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఎలా వచ్చారు, అండ్ వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధ సామాగ్రి, బాంబులు కానీ, ఇతరత్ర పేలుడు సామాగ్రి కానీ, చాలా తీవ్రత ఉన్న పేలుడు సామాగ్రి కానీ ఎలా హోటల్లోకి వచ్చింది, సెక్యూరిటీ చెక్ దాటుకుని ఎలా హోటల్లోకి వచ్చింది. మనకు ఉంటే ఆ సమయంలో అండర్ సెక్రటరీ హోంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేసిన మణి గారు ఒక పుస్తకం రాశారు. సో ఆ పుస్తకంలో అయితే ఆయన మొత్తం డాక్యుమెంట్స్తో సహా వివరించారు ఎలా జరిగింది ఏంటి అనేది. ఏంటంటే, అంతకుముందు దాకా ఆ హోటల్ ముందు ఒక పానీపూరి బండి పెట్టుకున్న ఒక వ్యక్తి ఆ రోజు ఉదయం నుంచి లేడు. ఎందుకు లేడు, ఎక్కడికి వెళ్ళాడు, ఆ తర్వాత కనబడలేదు. ఇదొకటి. రెండోది, అదే రోజు ఒక సెక్రటరీ హోమ్ స్థాయి అధికారి లేదా అంతకు మించిన స్థాయి అధికారిని, ఒక మహిళ ఆ హోటల్లో బస చేశారు.
కరెక్ట్గా దాడి జరుగుతోంది అని అని తెలిసే లోపల అరగంట ముందు ఆమె హోటల్ వికెట్ చేసి వెళ్ళారు. ఆమె హోటల్లో ఉన్నంత వరకు వీళ్ళు ఆక్యుపై చేసిన ఉగ్రవాదులు దాడికి దిగల హోటల్ని. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇవాల్టి వరకు ఆమెకు సంబంధించిన ఆచూకీ ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం కానీ, ఈ రోజున్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ బయటపెట్టల. నెక్స్ట్, మొత్తం దేశం మరువని ఈ మహావిషాదం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఆ కుట్ర ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలిసి జరిగిందా? ప్రధానమంత్రిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయట్లా. అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని, డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న చిదంబరం గారు, హోమ్ మినిస్టర్గా ఉన్న శివరాజ్ పాటిల్ గారు. ఒక్కసారి డిఫెన్స్ మినిస్టర్ గారి దగ్గరకు వద్దాం. చిదంబరం గారు అప్పటి డిఫెన్స్ మినిస్టర్, అప్పటి రక్షణ శాఖ మంత్రి. వారి కార్యాలయానికి ఒక కమ్యూనికేషన్ వచ్చింది. ఇలాగా మన తీరం వెంబడి ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక బోట్ వస్తుంది, అందులో 14 మంది ఉన్నారు, సస్పీషియస్గా ఉన్నారు, ఇంటర్నేషనల్ వాటర్స్ సస్పీషియస్గా ఉన్నారు, షాల్ వి ఇనిషియేట్ అన్ యాక్షన్ అగైన్స్ దెమ్, మనం చేయమంటారా అని పర్మిషన్ అడిగారు. ఇంటర్నేషనల్ వాటర్స్ కదా, మరి డిఫెన్స్ పరిధిలోకి వస్తుంది తీర ప్రాంత రక్షణ అంతా. సార్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ గారు చిదంబరం గారు ఏమన్నారు? లీవ్ ద బోట్ను వదిలేయండి. ఇదంతా ఆన్ రికార్డ్ అండి, ఇట్ వెంట్ ఆన్ రికార్డ్. అండర్ సెక్రటరీ హోమ్ మణి గారు రాసిన పుస్తకంలో ఉంది. ఇదేమి కల్పితం కాదు, లేకపోతే షాడో కథల్లో మధుబాబు గారు రాసింది కాదు. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఏం జరిగిందో ఆయన చెప్పారు. ఆ కాన్వర్జేషన్ అంతా కూడా ఉంది కాబట్టి. సో వాళ్ళు వచ్చారు, తెగబడ్డారు. తెగబడిన తర్వాత ఏం జరిగింది? మారణ హోమానికి పాల్పడ్డ లష్కరే తోయిబా. లష్కరే తోయిబా ఎవరు? ఇది ఒక ఉగ్రవాద సంస్థ. స్పాన్సర్ చేసింది ఎవరు? పాకిస్తాన్ ఐఎస్ఐ. అచ్చంగా ఐఎస్ఐ ఏంటంటే అండి, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఏ మాట కామాట చెప్పాలి. శత్రువు అయినా సరే శత్రువు యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తించి అప్రిషియేట్ చేయాలి. అచ్చంగా పక్క దేశంలో మంట ఎలా పెట్టాలి, అస్థిరం పాలు చేయాలంటే ఏం చేయాలి, మతపరమైన ఘర్షణలు ఎలా చెలరగొట్టాలి, అలాగే బాబ్రీ మసీద్ విధ్వంసానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, లష్కరే తోయిబాకున్న లక్ష్యాలు. ఆ లక్ష్యాలకి వెపనరీ సపోర్ట్, ఆయుధపరమైన మద్దతు ఎవరిచ్చారు? ఇచ్చింది ఐఎస్ఐ. జనరల్గా ఏంటంటే ఐఎస్ఐ అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి కన్నా పెద్దది. ఎందుకంటే కంప్లీట్ ఆర్మీ కన్సర్న్లో పనిచేస్తుంది అక్కడ, అదే మిలిటరీ కన్సర్న్లో పనిచేస్తుంది ఐఎస్ఐ. లేదా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. పొద్దున్న లేస్తే భారతదేశంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి విధ్వంసానికి పాల్పడాలి, ఇదొక్కటే ఐఎస్ఐ ముందరున్నది. సరే, లష్కరే తోయిబాకి అప్పచెప్పింది. లష్కరే తోయిబా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసింది ఎవరిని అంటే, పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ డాక్టర్ గారిని ఇస్తే, ఈ డాక్టర్ గారి పేరు తవహూర్ హుస్సేన్ రాణా. వీరు అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించగలవారు. ప్రస్తుతం మన దేశంలోనే ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. వారికి మర్చిపోయానండి, ఎన్ఐఏ వాళ్ళకి ఆ సెల్లోనే ఆయనకి భోజనాధికాలు రాచమర్యాదలు అన్నీ చేస్తున్నారు. చేయాలి, మరి ఏం చేస్తాం, కాన్స్టిట్యూషన్ అట్టుంది, రాజ్యాంగం అటు రాసుకున్నాం మనం. ఖైదీనైనా సరే, వాడు ఉగ్రవాది అయినా సరే, ఈ దేశంలో 100 మంది ప్రాణాలు తీసిన వాడైనా సరే, వాడికి మనం మంచినీళ్ళు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, మర్యాదగా చూసుకోవాలి. ప్రస్తుతం ఏంటంటే ఆయనకి నిన్న అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ ఎలాగూ ఇప్పుడు నడుస్తుంది. విచారణ నడుస్తున్నా సరే భోజనం టైంకి భోజనం, టిఫిన్ టైంకి టిఫిన్, కాఫీ టైంకి కాఫీ అన్నీ అందజేస్తే చాలా మర్యాదగా చూసుకుంటారు. సరే, ఇతనికి ఉన్న కనెక్షన్, హెడ్లీకి ఉన్న కనెక్షన్ ఏంటి? డేవిడ్ కోల్మన్ హెడ్లీ. డేవిడ్ కోల్మన్ హెడ్లీ అంటే హఠాత్తుగా అందరూ క్రిస్టియన్ అనుకుంటారేమో. అతను ముస్లిమే, కన్వర్టెడ్ క్రిస్టియన్. బేసిక్గా అతను ఇతన్ని సంప్రదించాడు, కోల్మన్ హెడ్లీని. అంటే లష్కరే తోయిబా ఎంగేజ్ చేసుకుంది వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకొని బొంబాయి బ్లూ ప్రింట్ కోసం అని చెప్పేసి ఇతన్ని తవహూర్ హుస్సేన్ రాణాని సంప్రదించాడు. సో ఈ హాజ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. బొంబాయిలో ఫస్ట్ వీళ్ళు అటాక్ చేయాలనుకున్నది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని. దానికన్నా ముందు పూణే ఆలోచన చేశారు. పూణేలో ఉన్న డిఫెన్స్ వ్యవస్థని ధ్వంసం చేయాలని చూశారు. కానీ తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఎక్కువ అవకాశం ఉండదు. ఇదైతే దాడి చేసి పారిపోవచ్చు సముద్రంలోంచి. అందుకని తాజ్ని ఎంచుకున్నారు. ఆ తాజ్ హోటల్కి ఆ పక్కనున్న ఒక కఫే, దాని మీద విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో చాలామంది చనిపోయారు. లోపలైతే ఇంక అసలు బాంబులు పేల్చడం, దాని మీద బోల్డని సినిమాలు కూడా వచ్చాయి, మనం చూసాం. ఇదర్ ఎన్ఎస్జీ కమాండోస్ వేర్ వీ లాస్ట్ అవర్ సందీప్ ఉన్నికృష్ణన్ కమాండో. ఆయన ఈ దేశాన్ని ఉగ్రవాదుల బారి నుంచి రక్షించడం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన గురించి సినిమా కూడా వచ్చింది మనకు, సందీప్ ఉన్నికృష్ణన్ గారి గురించి కూడా. సరే,
నెక్స్ట్‌కి వచ్చేప్పటికి మరణం సంఖ్య 120 మందికి పైనే అండి. మరణాల సంఖ్య అంటే మృతి చెందింది 120 మందికి పైనే. ఎన్ని వందల మంది గాయపడ్డారో మనకి తెలీదు. సరే, ఒకసారి వాళ్ళు అసలు దిగిన తర్వాత, బోట్ నుంచి దిగిన తర్వాత వాళ్ళ పాసేజ్‌కి, సేఫ్ పాసేజ్‌కి ఈయన సహకరించాడు, వెహికల్స్ ఎట్లా పెట్టాడు, అది ఇంటెలిజెన్స్ వైఫల్యమా? అంటే ఎలా మేనేజ్ చేశారనే దాని దగ్గర ఇక్కడ మనం మణి గారు రాసిన పుస్తకంలోని అంశాలు చదవాలి ఒకసారి. జాగ్రత్తగా గనక గమనిస్తే ఇట్ వెంట్ ఆన్ రికార్డ్ అండి. ఇక్కడ ఇందులో ఏమి అభూత కల్పనలు లేకపోతే అబద్ధాలు ఏం లేవు. హీ వెంట్ ఆన్ రికార్డ్, డాక్యుమెంట్ ప్రకారం రాశాడు. లోక్సభలో పార్లమెంట్లో అడిగిన ప్రశ్న జవాబు రూపంలో వచ్చిన వాటిని కూడా ప్రస్తావన చేశారు. ఆ పుస్తకం చదవచ్చు ఎవరైనా. ఆ రోజు 25, 26 తారీఖులు అంటే పాకిస్తాన్ ఎలా ప్లాన్ చేసింది చెప్తున్నాను ఇక్కడ. ఆయన చెప్పింది, నేను చెప్పేది కాదు. మణి గారు చెప్పండి. 25, 26 తారీఖుల్లో మరి కేంద్ర హోంశాఖలో ఉన్న కీలకమైన అధికారులని ఒక ఫ్రెండ్లీ సమ్మిట్ కోసం అని చెప్పి పాకిస్తాన్ పిలిచింది. పాకిస్తాన్ హోంశాఖ వాళ్ళు పిలిచారు. సౌహార్దపూర్వక సంబంధాల వ్యవహారంలో ఎక్కడన్నా మనస్పర్ధలు అవి ఉంటే, అభిప్రాయ భేదాలు ఉంటే మనం అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందాం, మనం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళలో చాలామంది సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ వెళ్ళారు. వాళ్ళ కర్మానికి మణి ఒక్కరే మిగిలిపోయారు. ఏదో వేరే కేసు మీద ఆయన్ని పంపించారు. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్తే ఆయన పట్టేస్తారు. ఎందుకు వీళ్ళు పిలిచారు ఏంటనేది. ఈయన పిలవాల. ఈయన్ని యూపీలోనో రాజస్థాన్లోనో ఏదో కేసు ఉంటే హోంశాఖకు సంబంధించి వెళ్ళి రమ్మంటే అది ఎలాగో 2-3 రోజులు పడుతుంది కదా, ఈ లోపల ఈ కార్యక్రమం అంతా అయిపోతుంది అనుకున్నారు. కానీ పొద్దున వెళ్ళారు, ఆ కేసు వాయిదా పడింది. మధ్యాహ్నానికి ఆయన వచ్చేసారు ఢిల్లీకి. ఢిల్లీకి వచ్చేసి దీనికి 26/11 అటాక్కి సంబంధించిన ఇన్పుట్స్ హోంశాఖ ఆఫీస్కి వెళ్ళారు ఆయన. ఈ ఇన్పుట్స్ చూస్తుంటే అక్కడందరూ ఉన్నది జూనియర్స్. ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని వాళ్ళు, తెలిసినా కూడా సుపీరియర్స్ ఇన్స్ట్రక్షన్ లేకుండా క్యారీ అవుట్ చేయలేని నిస్సహాయత ఉన్న ర్యాంక్ ఆఫీసర్స్ అక్కడ కూర్చున్నారు. ఈయన అడిగారు, ఏం జరుగుతోంది? జరిగితే అట్లా బొంబాయిలో మరి తాజ్ హోటల్ మీద దాడి జరిగిందండి. ఈ మరణాలు గంటకి పెరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేయమంటారు? ఆయన ఆశ్చర్యపోయి వెంబడే హోమ్ మినిస్టర్ పేషికి కాల్ చేశారు. ఎవరు? శివరాజ్ పాటిల్ గారి పేషికి. అవునా, అలాంటి దాడి జరుగుతోందా? తప్పనిసరిగా మనం వీళ్ళు ఇనిషియేట్ యాక్షన్ అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఈయనే తంటాలు పడి మరి మళ్ళీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయటం. వాళ్ళు అక్కడి నుంచి ప్రోటోకాల్ ప్రకారం హర్యానాలో ఒక స్టేషన్ ఉంది, ఆ ఊరి పేరు. అక్కడ ఈ ఎన్ఎస్జీ కమాండర్స్ కోసం స్పెషల్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అక్కడ వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ బలగాలన్నీ అక్కడ ఉంటాయి. లైక్ మన స్పెషల్ పోలీస్ బెటాలియన్ లాగా వీళ్ళ బలగాలు అక్కడ ఉంటాయి, ఎన్ఎస్జీ. అక్కడి నుంచి పిలిపించారు, సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్కి పిలిపించారు. పిలిపిస్తే హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు, నేను కూడా వస్తున్నాను బొంబాయికి, వాళ్ళతో కలిసి వెళ్తాను, ఎన్ఎస్జీలతోటి కలిసి వెళ్తానంటే అప్పటికి ఇట్ వాస్ నైట్ అరౌండ్ 12 o'clock. అప్పటికి డిలే అవుతుంది. వీళ్ళు కన్విన్స్ చేయాలని చూశారు. విన్లా హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ గారు. నో వితౌట్ మీ హౌ కమ్ యూ గో లైక్ దట్ అని ఆయన. నేను లేకుండా మీరు ఎట్టా వెళ్తారు, నేను హోమ్ మినిస్టర్, నేను వస్తున్నాను. ఆయన మెల్లగా సంధ్యవార్చుకుని వచ్చేప్పటికి 2:30 గంట, అరౌండ్ 2:30 AM ఇన్ ద మార్నింగ్. అంటే 26వ తారీఖు రాత్రి అన్నమాట. సరే, అప్పటికి పాపం సైనికులు వాళ్ళ ఎన్ఎస్జీలు వాళ్ళ టైట్, వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ స్పెషల్ డ్రెస్ ఉంటుంది, దాంట్లో ఉగ్గా పట్టుకొని కూర్చున్నారు. తీరా మోస ఆయన ల్యాండ్ అయిన తర్వాత అక్కడ బాంబేలో గంటన్నర జర్నీ అక్కడి నుంచి 4:30కి దిగారు. ల్యాండ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? వీళ్ళకేం హెలికాప్టర్లు ప్రొవైడ్ చేయాల. మనకి పాత సిటీ బస్సులు తిరుగుతుంటాయి చూడండి, అలాంటి డొక్కు బస్సులు ఇచ్చారట. ఎన్ఎస్జీ కమాండర్స్ వర్ అస్టానిష్డ్. ఏంటిది, ఇలాంటిది ఇస్తే ఎట్లా మనం అక్కడికి చేరుకోగలం? బొంబాయిలో అక్కడి నుంచి శాంతాక్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి తాజ్కి చేరుకోవాలంటే గంటన్నర పడుతుంది. అంటే అరౌండ్ 6:30-7 అవుతుంది. పుణ్యకాలం కాస్త ఇక్కడే అయిపోతుంది కదా అంటే వెళ్ళా. ఇంకొక ఫెసిలిటీ కూడా శివరాజ్ పాటిల్ గారు ఆ రోజు కల్పించింది ఏంటంటే, వీళ్ళకి నాకు గౌరవ వందనం కావాలని. హోమ్ మినిస్టర్ గారికి ఒక పక్క జనాలు చచ్చిపోతుంటే హోమ్ మినిస్టర్ గారికి గౌరవ వందనం కావాల్సి వచ్చిందట. ఇదంతా బుక్లో ఉందండి, ప్రతిదీ అక్షరం ఉంది, చదవండి. గౌరవ వందనం కావాలట. సరే, ఆ గౌరవ వందనం కూడా స్వీకరించి అక్కడికి వెళ్ళారు. ఏది? ఈ బస్సులోనే. వెళ్ళేసరికి చూసిన తర్వాత సరే, ఎన్ఎస్జీలు వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాటి సంగతి మీకు తెలిసిందే. అండ్ ఒక్కసారి ఇక్కడ సీన్ కట్ చేస్తే మనం సరే, ఎంతమంది అందులో భారతీయులతో పాటు విదేశీయులు చాలామంది ఉన్నారు ఈ ఉగ్ర దాడిలో మనకు తెలిసిన విషయమే. సీన్ కట్ చేస్తే మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, 25వ తారీఖు
పాకిస్తాన్లో జరిగిన ఆ సమ్మిట్లో, ఆ కాంక్లేవో సమ్మిట్లోనో వీళ్ళందరూ ఏం చేశారు, అయిపోయిన తర్వాత ఇంకా మనం బి బ్యాక్ టు ఢిల్లీ అంటే, నో 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 ఇదేంటి మీరు రాక వచ్చారు మా దేశానికి, మా ఆతిథ్యం స్వీకరించరా అని చెప్పి రిసార్ట్కి తీసుకుపోయారంట. ఆ రిసార్టు సిగ్నల్ లేని ఏరియా, టెలిఫోన్ సిగ్నల్, లీవ్ అబౌట్ మొబైల్స్, టెలిఫోన్ లేని సిగ్నల్ ఏరియా. అప్పటికి అందులో అధికారుల బృందంలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురికి డౌట్ వచ్చింది, ఇదేంటి ఇక్కడికి తీసుకొస్తున్నారు, సంథింగ్ ఇస్ ఫిషీ అని. బట్ దేవర్ హెల్ప్లెస్, ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ లేదు. 25వ తారీఖు రాత్రి, 26వ తారీఖు పొద్దున వాళ్ళకి తెలిసేపటికి దాడి మొదలైంది. ఇదంతా ఎంత ఆర్గనైజ్డ్గా, ఒక్కసారి మనం డాట్స్ కనెక్ట్ చేద్దాం. డిఫెన్స్ మినిస్టర్ గారికి ఫోన్ వస్తే అలా బోట్ వస్తుంది ఇంటర్నేషనల్ వాటర్స్లో, ఏం చేద్దామండి అంటే డిఫెన్స్ మినిస్టర్ గారు లీవ్ ద బోట్. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లీవ్ ద బోట్ అన్నారు? చిదంబరం గారు తెలియదు. ప్రైమ్ మినిస్టర్కి తెలుసా? తెలియదు. దీని మీద యూపీఏ ప్రభుత్వం విచారణ చేసిందా? లేదు. పోనీ దేశ సమైక్యతకు, సమగ్రతకు, అలాగే అఖండ భారత్కు కట్టుబడున్న మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా మోడీ గారి పరిపాలనలో దీని మీద విచారణ చేసిందా? లేదు. సాడ్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఎపిసోడ్ ఏంటంటే, ఈ ప్రభుత్వం కూడా దీని మీద సమగ్ర విచారణ చేయకపోవటం. సరే, ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఎందుకు డిలే చేశారు 2.5 గంటలు? ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఎవరి నుంచి వచ్చాయి? 2. 3, ఈ ఇండియా నుంచి, భారత్ నుంచి వెళ్ళిన హోంశాఖ అధికారులకి సిగ్నల్ లేని ఏరియాకి తీసుకెళ్ళటం వెనక కుట్ర ఏది ఉంది అంటే, ఐఎస్ఐ ఎలా ప్లాన్ చేసిందో చెప్తున్నానండి. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ ఎనిమీ. పాకిస్తాను మన శత్రు దేశాన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఈవెన్ ఈ రోజుకి కూడా వాళ్ళు ఏదో లోపల ఆర్థిక మాంద్యం ఉంది, వాళ్ళు కుదేలు అయిపోయారు, సప్పబడిపోద్ది, దేశం చిన్నాభిన్నమవుతుంది, ఇవన్నీ ఏంటంటే మనకు దేశభక్తి మోతాదు ఎక్కువైపోయి మనం మాట్లాడుకుంటాం మాటలు. వాళ్ళేమి ఇదేం శత్రువుని పొగట్టం కాదు, వాళ్ళ బలాన్ని మనం తక్కువ అంచనా వేయద్దని చెప్పటం, వాళ్ళ తెలివితేటల్ని, దుర్మార్గపు తెలివితేటలను అసలు తక్కువ అంచనా వేయద్దని చెప్పడం కోసం ఇదంతా చెప్పేది. ఆ రోజే ఇది నిరూపితమైంది. మనం అనుకుంటున్నాం కదా ఐఎస్ఐ ఎలా ప్లాన్ చేసింది, అది చెప్పడం. అంటే డాట్స్ని జాగ్రత్తగా కనెక్ట్ చేద్దాం. సో హీ వాజ్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ. ఎవరు? తవహూర్ హుస్సేన్ రాణా, ఈ బ్లూ ప్రింట్ సంపాదించడం. తర్వాత ఈ కసబ్ తోటి ఈయనతోటి ఇంటరాక్షన్ కోసం కోల్మన్ హెడ్లీ మొత్తం ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్. ఈయన బొంబాయి వరకే బ్లూ ప్రింట్, పర్ఫెక్ట్ ప్లాన్. కసబ్ ఎలా రావాలి, ఆ పాకిస్తాన్ తీర ప్రాంతం నుంచి ముంబై తీర ప్రాంతానికి ఎలా చేరుకోవాలి, ఇది కోల్మన్ హెడ్లీ. ఇతను ఇంకా దొరకలా, ఉన్నాడో లేడో తెలియదు. పాకిస్తాన్ ఆర్మీ వేసేసిందని కొందరు అంటారు, లేదు అమెరికాలోనే హైడౌట్లో ఉన్నాడని కొందరు అంటారు, లేదు సౌదీలో తలదాచుకున్నాడని కొందరు అంటారు, దావూద్ ఇబ్రహీం దగ్గర. బట్ వాస్తవం తెలియదు. రైట్, కసబ్ ఒక యూత్, అతను ఒక మిస్గైడెడ్ యూత్. సో అతన్ని ట్రాప్ చేసి మొత్తానికి నువ్వు చచ్చిపోయినా నీ ఫ్యామిలీ అద్భుతంగా ఉంటుంది, బంగారంతో నింపేస్తాను నీ ఇంటిని అని. నిజంగా కూడా నింపేసి ఉంటారు. ఎందుకంటే ఐఎస్ఐ లక్ష్యం ఏంటి? భారత ఆర్థిక రాజధాని ముంబైని దాన్ని ఛిద్రం చేయడం, ఛిద్రం చేసి ఇక్కడికి రావాలంటే ఎవరైనా జడుచుకోవాలన్నట్టు ప్రాణాలు తీశారు. సో ఇది వీళ్ళని కనెక్ట్ చేస్తూ అక్కడ కసబ్ని అటు పంపించేప్పుడు డిఫెన్స్, మరి భారత డిఫెన్స్ మంత్రిత్వ శాఖలో మరి డిఫెన్స్ మంత్రి వదిలేయండి ఆ బోట్ని అంట వెనకాల ఎవరున్నారనేది ఖచ్చితంగా విచారణ జరపాలి. డిఫెన్స్ మంత్రి అయితే అయి ఉండొచ్చు కాక, రక్షణ శాఖ మంత్రి అయితే అయి ఉండొచ్చు కాక. ఆ రోజు ఇందిరాగాంధీ మీద విచారణ చేశారు, మాజీ ప్రధాని మీద. ఈయనేమైనా మినాయింప? శివరాజ్ పాటిల్, వారి రోల్ గురించి కూడా విచారణ జరపాలి. హోంమంత్రిత్వ శాఖలో, డిఫెన్స్ మంత్రిత్వ శాఖలో ఎవరు వాళ్ళకి సహకరించారో ఐఎస్ఐకి, ఎవరు పోనీ ఆ మినిస్టర్స్ని మిస్గైడ్ చేశారు అనే దాని మీద విచారణ జరగాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ రోజు తాజ్ హోటల్లో ఉన్న దట్ సెక్రటరీ లెవెల్ ఉమెన్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఆఫీసర్, ఆవిడ ఉండగానే ఉగ్రవాదులు హోటల్లో చొరబడ్డారు. ఆవిడ వెళ్ళిపోయేదాకా ఎందుకు ఆగారు? ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ దాడి ఎందుకు మొదలైంది, ఉగ్రవాద దాడి? దీని మీద విచారణ జరపాలి. ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాడు. ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా మనకు గుర్తుంటే కనుక, నెక్స్ట్ డే టైమ్స్ ఆఫ్ ఇండియా ఎంటైర్ హోల్ ఎడిషన్ వాజ్ అబౌట్ దిస్ అటాక్. మరి ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ చేసింది కూడా సందీప్ అనే ఒక మలయాళీ ఆరిజిన్ ఉన్న బాంబే రిపోర్టర్. ఆయన డీటెయిల్గా ఈ ప్రశ్నలన్నీ ఆయన లేవనెత్తారు ఆ రోజు. బట్ సున్నితమైన అంశాలు, సున్నితమైన కారణాల దృష్ట్యా ఆ ఉమెన్ ఆఫీసర్ పేరు రివీల్ చేయాలి. బట్ హోంశాఖకి తెలుసు ఆ రోజు ఆ ఉమెన్ ఆఫీసర్ ఎవరు, సెక్రటరీ లెవెల్లో ఉన్న ఉమెన్ ఆఫీసర్ ఎవరు. షీ స్టిల్ అలైవ్, ఆమె ప్రస్తుతం జీవించే ఉన్నారు, రిటైర్ అయి ఉన్నారు. ఎందుకు పిలిచి విచారించరు? ఈయన్ని పిలిచి విచారిస్తున్నాం, బ్రహ్మాండం, అద్భుతం, ఏమి ఇబ్బంది లేదు,
చాలా విషయాలు బయటకు వస్తాయి. తవహూర్ హుస్సేన్ రాణాని పిలిచి విచారిస్తున్నాం, మంచి విషయాలే బయటకు వస్తాయి. హెడ్లీ, డేవిడ్ కోల్మన్ హెడ్లీ ఎక్కడున్నాడో కూడా ఇతనికి తెలుసు, చెప్పచ్చు అది కూడా. సరే, ఇతను ఎలాగో హతమయ్యాడు, వదిలేయండి. ఆయన మరి చూస్తే గనక పట్టుబడిన వాళ్ళకి మనం రాచమర్యాదలతో ముప్పూటలా బిర్యానీలు పెడుతూ, పేరుకి కన్ఫైన్మెంట్ సెల్సే కానీ ఇండివిజువల్ సెల్సే కానీ భోజనాలకు లోటు రాలా, నిద్రకి లోటు రానిలా, ఆరోగ్యానికి లోటు రానిలా. సో అది అయిపోయింది. ఒకసారి ఐఎస్ఐ ప్లాన్స్ గురించి పోలీసు ఉన్నతాధికారులు కూడా హేమంత్ కర్కరే, ఒకసారి ఆయన గురించి గుర్తు తెచ్చుకోవాలి. వితౌట్ ఎనీ ఆర్మ్స్ ఆయన వెళ్ళారు. హేమంత్ కర్కరే ఒక ఎస్ఐ ఆర్ సిఏ ర్యాంక్ ఆఫీసర్. ఆయన ధైర్యాన్ని, మొక్కవని ఆయన దేశభక్తిని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తు తెచ్చుకొని నివాళులు అర్పించాలి. 2008 నవంబర్ అండ్ ఈరోజు 2025. చూడండి, ఇన్నేళ్ల తర్వాత, దశాబ్దమున్నర తర్వాత. బట్ అంతిమంగా ఇతను చిక్కాడు, ఇతను చిక్కాలి, ఇతను హతమయ్యాడు, అయిపోయింది. ఒకసారి చూస్తే కనుక మిగిలిన స్టోరీలోకి వెళ్తే కనుక వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ చుట్టుపక్కల మొత్తం ఎలాగా బీచ్ నుంచి వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు ఆ 8 వెహికల్స్ వేసుకొని. ఆ వెహికల్ ప్రొవైడర్ ఎవరు? ఇవాటి వరకు ఆ వెహికల్ ప్రొవైడర్ని, కీలకమైన వ్యక్తిని, అతనికి 5 అంచెల వ్యవస్థ ఉంటుందండి. వెహికల్ వాళ్ళకి అప్పచెప్పిన వాడికి సంబంధం ఉండకపోవచ్చు ఇక్కడ, కానీ అతని ద్వారా వీళ్ళకి వెహికల్స్ కావాలని 5 అంచెల నెట్వర్క్ పనిచేసింది. ఆ 5 అంచెల నెట్వర్క్లో 3 అంచెల వరకే లోకల్ పోలీస్ ఛేదించారు. ఎన్ఐఏకి ఆ రోజు అవకాశం ఇచ్చి ఉంటే ఆ మిగిలిన 2 నెట్వర్క్లను కూడా ఛేదించి హెడ్లీకి సంబంధించిన కీలకమైన సమాచారం కూడా సేకరించగలిగి ఉండేవాళ్ళు. లీవ్ అబౌట్ దట్. యూపీఏ ప్రభుత్వం, మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్, వచ్చినవాడు ఉగ్రవాదైనా సరే వాడు ఫలానా మతానికి చెందినవాడు కాబట్టి వాడిని గౌరవించి వాడికి మెడలో దండేసి దండం పెట్టి ముప్పూట్ల బిర్యానీలు పెట్టాలనే ఒక సంస్కృతిని ననరాల జీర్ణించుకున్న ప్రజాస్వామ్యం కాబట్టి మంది వారికి గౌరవం ఇచ్చాం. పట్టుబడిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. నెక్స్ట్, పోలీసులు వచ్చేసరికి వీధుల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు. ఇది కీలకం. అంటే బ్లూ ప్రింట్ ఏ స్థాయిలో వాళ్ళకి సహకరించింది. అండ్ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ఈ దాడి జరిగే సమయానికి హెడ్లీ కానీ తవహూర్ హుస్సేన్ రాణా కానీ ఇండియాలో లేరు. వాళ్ళ అంతకు అరగంట క్రితం వరకు వాళ్ళు ఒక 2-3 రోజుల పాటు 60 కాల్స్ మాట్లాడుకున్నారు. మొత్తం ఈ ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న కాల్స్ సంఖ్య 266. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల సంఖ్య, అది కూడా కోడెడే, పూర్తిగా కోడ్ లాంగ్వేజ్లో జరిగింది. 266. ఇంత కుట్ర జరుగుతోంది, ఇంత నెట్వర్క్ జరుగుతోంది. అండ్ ఇంకోటి, హెడ్లీకి ఒక అలవాటు ఉండేది. ఈరోజు బస్ చేసిన హోటల్లో రెండో రోజు ఉండేవాడు కాదు. అండ్ సేమ్ ఈ తవహూర్ హుస్సేన్ రాణా గురించి అతన్ని సన్నిహితంగా మెలిగిన ఉగ్రవాదులు అందించిన సమాచారం, అంటే హోంమంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ కొందరు అప్పుడెప్పుడు, ఇప్పుడు కాదు, సమాచారం ఏంటంటే పొద్దున ఒక హోటల్లో, సాయంత్రం ఒక హోటల్లో, పొద్దున ఒక ఎటైర్తో, సాయంత్రం ఒక ఎటైర్తో చక్కగా నుదుట సింధూరం పెట్టుకుని మరీ తిరిగేవాట. సో తవహూర్ హుస్సేన్ రాణా పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా చేసిన వ్యక్తి. సో వీళ్ళు నెట్వర్క్ ఇట్లా చేసుకుంటూ వచ్చారు. విచక్షణారహితంగా సామాన్య ప్రజలపై కూడా కాల్పులు జరిపారు. అండ్ అలాగే వరుసగా కామా హాస్పిటల్, ఒబరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, సో ఈ హోటల్స్ మీద దాడులు. అంటే వాళ్ళ లక్ష్యం ఎవరు? విదేశీ టెర్రరిస్టులు. చాలా స్పష్టంగా తెలిసిపోతుంది వాళ్ళ లక్ష్యం విదేశీ టెర్రరిస్టులు అనేది. అలాగే లియోపోల్డ్ కేవ్స్ చాలా ఫేమస్ అండి. ఇది ఈరోజు కూడా మనం చూడొచ్చు. నారిమన్ లైట్ హౌస్, ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు. వాళ్ళు వచ్చింది ఎంతమంది? 14 మంది. ఏకధాటిగా వాళ్ళకి కాల్పులు జరిపేంతటి విచ్చలవిడి స్వేచ్ఛ ఎట్లా లభించింది? లోకల్గా వాళ్ళకి సపోర్ట్ దొరికింది కాబట్టి. లోకల్గా సపోర్ట్ ఎవరు అరేంజ్ చేశారు, చేయించారు? లేకపోతే అనుకుంటే ఇతనే తవహూర్ హుస్సేన్ రాణా, హెడ్లీ. ఇంత నెట్వర్క్ నడిచింది, దాదాపు ఒక 3 నెలల నెట్వర్క్ ఇది. 4 రోజుల పాటు ఉగ్రవాదులతో భీకరంగా పోరాడిన భారత కమాండోలు తెలిసిందే. 4 days తిండి తిప్పలు మానేసి, వి లాస్ట్ అవర్ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్, సాల్యూట్ టు ద హీరో. ఆయనతో పాటు ఇంకొక ఎనర్జీ కమాండో వారు ప్రాణాలు వదిలేశారు. వారికి నివాళులు అర్పించాలి. ఈరోజు దేశాన్ని సేఫ్గా ఉంచడం కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టిన
సందీప్ ఉన్నికృష్ణన్ అండ్ కమాండోస్ అండ్ పోలీస్ ఆఫీసర్స్. ఎన్ఎస్జీ కమాండోలు తాజ్ హోటల్లో దాక్కొని ఉన్న ఉగ్రవాదులను కాల్చి చంపారు. అది ఈ ప్రక్రియ అంతా మనం ఇటీవల కాలంలో తెలుగులో కూడా గడిచిన 2 ఏళ్ళలో ఒక సినిమా వచ్చింది. అది యాజ్ ఇట్ ఈజ్గా రెప్లికేట్ చేస్తూ తీశారు. ఆ సినిమాలో కూడా చక్కటి రోల్ ప్లే చేశారు ఆ క్యారెక్టర్ చేసిన హీరో. ఉగ్రదాడి తర్వాత రతన్ టాటా చేసిన సాయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. టాటా మహనీయుడు, ఈ దేశంలో పారిశ్రామిక విప్లవానికి ఆద్యుడు, మహనీయుడు, సున్నిత మనస్కుడు, 10 మందికి పెట్టే చెయ్యి, అందరూ బాగుండాలని కోరుకున్న మంచి మనసున్న మహామనిషి. ఆయన సాయంతో, ఆయన సాయం గురించి చరిత్ర ఇప్పుడు కాదు ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా ఆయన గురించి తలుచుకుంటుంది. అది జీవితం అంటే. ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడు తహవూర్ రాణా. ఈయనండి, ఈయన దగ్గరకు వచ్చి ఆగాం మనం. ఈయన ఎన్ఐఏ ఏమడుగుతుంది? అబ్బాయి రాణా, ఏందమ్మా నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ మూలాలు ఏంటి, నువ్వు పాకిస్తాన్లో పుట్టి కెనడా ఎలా వెళ్ళావు, కెనడాలో ఏం ఉద్యోగం చేసావు, మళ్ళీ పాకిస్తాన్కి ఎందుకు వచ్చావు, పాకిస్తాన్ ఐఎస్ఐ తోటి నీకున్న సావాసం ఏంటి, వాళ్ళు నీకేం ఆఫర్ చేశారు, ఇంకేమేం కుట్రలు పన్నారు, ఇది చాలా కీలకం. వీడు ఎక్కడున్నాడు, ఈ హెడ్లీ అనేవాడు ఎక్కడున్నాడు? ఇదొక 18 రోజులు అనుకుంటా, ఐ థింక్. దీనికి కంటిన్యూస్గా జరుగుతుంది విచారణ. ఒత్తిడి ఎన్ఐఏ అంటే మామూలుగా ఉండదు. ఇక్కడెక్కడో చిన్న కాజ్ కనబడితే దానికోసం కన్యాకుమారి దాకా వెళ్తారు వాళ్ళు అవసరమైతే. తహవూర్ రాణాకు సంబంధించిన విచారణ. ముంబైలో దాడులు చేయడానికి ముందు రెక్కీ నిర్వహించిన హెడ్లీకి సహకరించిన రాణా. మనం ముందరే చెప్పాం కదా, రెక్కీ ఈయన నిర్వహించాడు, ఈయనకేమో బ్లూ ప్రింట్ తీసుకురమ్మన్నాడు, ఎగ్జిక్యూషన్ కసబ్ కప్ చెప్పాడు. అంటే కసబ్ కప్ చెప్పాడంటే కసబ్ని గైడ్ చేసిన లష్కరే తోయిబా టీంకి. మొత్తం కూడా ఈయన ఓవర్సీస్ నుంచి ఆపరేట్ చేశాడు హెడ్లీ. వీళ్ళెవరు దేశంలో లేరు ఆ దాడి జరిగిన సమయానికి. బాంబే కాదు, ఢిల్లీలో కూడా లేరు. తహవూర్ రాణా పాకిస్తాన్కి చెందిన కెనడా జాతీయుడు, ఇందాకే చెప్పుకున్నాం. ముంబై దాడుల తర్వాత 2009 అక్టోబర్లో అమెరికా దర్యాప్తు సంస్థ FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి రాణా చిక్కాడంటే అక్కడికి వెళ్ళాడనమాట. ఎప్పుడు? 2008 నవంబర్ 26న దాడి జరిగితే 2009 అక్టోబర్, అంటే 11 నెలల తర్వాత దొరికాడు అతను FBIకి. దొరికిన తర్వాత తను భారత్కి అప్పగించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు అని చెప్పా కదా ఇందాకే. ఆయనకి అవకాశం ఉన్న ప్రతి ఫెడరల్ కోర్టు గుమ్మం తట్టాడు, తలుపు తట్టాడు. అయితే ఫెడరల్ కోర్ట్స్ డినై చేస్తే ఫైనల్గా ఏంటి, ఆయన అమెరికన్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అసలు పిటిషన్ని తీసుకోవడానికి కూడా నిరాకరించింది, డిస్మిస్ చేసింది. అన్నీ విఫలమైన తర్వాత చివరికి భారత్కి అప్పగించేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. రాణా ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. సో ఇదండి రాణా కథ. తహవూర్ హుస్సేన్ రాణా. సో ఆ దేశంలో ఇలాంటి వాడు ఒక్కడుంటే, అలాంటి వాడి ద్వారా ఎన్నెన్ని చేయాలో అన్నీ చేసింది ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ISIని. ఈ రోజుకి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏదో ఆ దేశం ఆర్థిక మాంద్యంలో పడిపోయింది, వాళ్ళకి తినడానికి ఒక పూట తింటే రెండో పూట తినడానికి లేదు, ఇవన్నీ అవి ఒక పక్క నడుస్తూనే ఉంటాయి, మరో పక్క ISI చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాయి. అలాగని శక్తి సామర్థ్యాలని శంకించాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడింది కాబట్టి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మన నిఘా దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ చేయాల్సినవన్నీ చేసింది కాబట్టే మనం దీనికి ఒక లాజికల్ ఎండ్ దాకా వచ్చాం. సో ముంబై 26/11 అటాక్స్లో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం NIA ఆధీనంలో ఉన్నాడు. అతన్ని విచారిస్తున్నారు, అధికారుల బృందం విచారిస్తుంది. DIG ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో SPలు DSPలు కలిసి విచారణ చేస్తున్నారు. విభిన్న కోణాల్లో విచారిస్తారు. ఇంకా అతనికి ఉన్న కనెక్షన్స్, అతను ఎగ్జిక్యూట్ చేద్దామనుకుని ఆపేసిన ప్రయత్నాలు, దానికి సంబంధించిన ఇంకా మూలాలు ఏమన్నా ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, గుజరాత్లో కానీ, లేకపోతే హైదరాబాద్లో కానీ ఉన్నాయా, ఇన్ని రకాల ఆ టీం మొత్తంలో దేశం మొత్తం మీద ఉన్న ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, NIA ఆఫీసర్స్. సో కొందరినైతే వేరే అసైన్మెంట్స్లో ఉన్న కాల్ఫర్ చేశారు, వెనక్కి పిలిపించి ఈ దర్యాప్తులో పాల్గొనవలసిందిగా ఆదేశించారు. బట్ ఒకటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, UPA ప్రభుత్వం చేయలేంది NDA ప్రభుత్వం చేయగలిగి 2 పర్యాయాలు చేయలేకుండా మిగిలిపోయింది అయినా దర్యాప్తు. అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ రోలు, అలాగే అప్పటి డిఫెన్స్ మంత్రి చిదంబరం రోలు, అప్పటి రక్షణ శాఖ మంత్రి చిదంబరం రోలు, లేకపోతే వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో ఉన్న పాకిస్తాన్ అనుకూలులు, ISI అనుకూలులు,
లేకపోతే వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్న, గూఢచారులుగా పనిచేస్తున్న ఈ ఈ 2 మంత్రిత్వ శాఖల్లో గూఢచారులుగా వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి వ్యవహారం బయట పెట్టాలి. దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ప్రజలకి ఎంత మేరకు తెలియాలో అంత మేరకు తెలియపరచాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ దఫా ఆ వివరాలన్నీ వెల్లడిస్తుందని ఆశిద్దాం.